ఓ ఓ ఓ శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. హరి ఓం. సద్గురుభ్యో నమః. ఓం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాంశూద్భవో భానురితి బీజం దేవకీనందనః స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామా సామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః. ఇది శ్రీ మహావిష్ణువుకి. అంటే మనం చూసాం, వేవేష్టి వ్యాప్నోతి ఇది విష్ణు. అంతటా ఎవడైతే వ్యాపించి ఉన్నాడో అటువంటి విష్ణుమూర్తి యొక్క సేవ ఇప్పుడు ప్రారంభం అవుతా ఉంది. ఈరోజు ధ్యానం న్యాసం అయిపోయింది, ధ్యానం ప్రారంభం అవుతుంది. భగవంతుడు లేని చోటంటూ లేదు. క్లియర్? ఆయన ఎక్కడ లేడు? అదే వ్యాప్నోతి విష్ణు వ్యాపనశీలత్వాత్. భగవంతుడు అంతటా ఉన్నాడు.
ఆయన లేని చోటంటూ లేదు. కానీ తాను అన్ని చోట్ల ఉన్న భగవంతుడు అలా అన్ని చోట్ల ఆయన్ని దర్శించి తరించేటువంటి మనస్సు మనకుందా? బాగా ఆలోచించు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఆయన్ని దర్శించడానికి మన మనసు అన్ని చోట్ల ఉందా, ఉండగలదా? ఆలోచించండి. మరి భగవంతుడు అన్ని చోట్ల ఉండాలంటే నీ మనసు ఆయన అన్ని చోట్ల ఉండినప్పుడే నువ్వు కూడా, నీ మనసు కూడా ఆయన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన మనసు పరిమితంగా ఉంది, ఆయన అంతటా ఉన్నాడు. అంతటా ఉండేటువంటి వాడు గనక మనకు అగుపిస్తే, అంతటా ఉండేటువంటి వాడు మనకు అగుపిస్తే ఆయన్ని దర్శించి స్తుతించి అర్చించి ఆరాధించి మనం తరించవచ్చు. కానీ అలా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మన మనసే చాలా పరిమితంగా ఉంది గనక, పరిమితమైనటువంటి మనసు అంతటా ఉండేటువంటి వాడిని దర్శించలేం. ఇప్పుడు ఏం జరగాలి? మన మనసు అంతటా ఉండే అవకాశం లేదు కనుక అంతటా ఉండేటువంటి వాడు మన మనసులోకి రావాలి. బాగా అర్థం చేసుకోండి. అంతటా ఉండేటువంటి వాడు మన మనసులోకి రావాలి, అప్పుడే ధ్యానించగలం. రెండే పద్ధతులు. ఆయన అంతటా ఉన్నప్పుడు నీ మనసు కూడా అంతటా ఉండగలిగితే ఆయన నువ్వు దర్శించవచ్చు, ధ్యానించవచ్చు. అలా ఉండే అవకాశం లేదు కనుక, మనసు పరిమితమైంది కనుక, నీ మనసు ఎక్కడైతే ఉందో అంతటా ఉండేవాడు గనక ఆ మనసులో ఉండగలిగితే అప్పుడే ఆయన్ని మనం ధ్యానించి దర్శించి తరించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా అంతటా ఉండేటువంటి సర్వవ్యాపి అయినటువంటి పరమేశ్వరుడు మన మనసులో ఉండడం ఏదైతే ఉందో అదే ధ్యానం. ఈరోజు స్టార్టింగ్ పాయింట్ ధ్యానం అని ఉంది కదా, క్షీరోదన్వత్ ప్రదేశే. కాబట్టి ఇది ధ్యానం అంటే ఇంకేం లేదు. కాబట్టి ధ్యానం చేయడానికి మనం కూర్చుంటాం. అలా కూర్చునేటువంటి దేహం మనకు ఒకటి ఉంది. ఆ దేహంలో మనసు ఉంది. ఇప్పుడు దేహం అంతా కూడా భగవంతుని చూడలేం, ఆ మనసులోనే చూడాలి. కాబట్టి ధ్యానం చేయడానికి మనం కూర్చుంటాం. అలా కూర్చునేందుకు మనకు ఒక దేహం ఉంది. ఆ దేహంలో మనసు ఉంది. ఆ మనసులో ధ్యానం కొనసాగాలి. ఇలా ధ్యానం చేయడానికి కూర్చున్నటువంటి దేహం ఏదైతే ఉందో ఇది ఒకటి కాదు. దేహం అనేటువంటిది ఒకటి కాదు. ఇంతకుముందే మనం చూసాం, అది సంహతి, అసెంబ్లేజ్ అంటే అవయవాల కూటమి. అనేకమైనటువంటి అవయవాలు కలిసి ఉన్నాయి. దేహం అనేటువంటిది ఒకటి లేదు, అనేకమైనటువంటి అవయవాలు కలిస్తేనే అది దేహంగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక కుటుంబంలో అనేక మంది ఉంటారు, అందరూ కలిసే ఉంటారు. కానీ ఎప్పుడు ఎవరు ఎలా ఎక్కడ విడిపోతారో మనం ఊహించలేం. అందరం కుటుంబంలోనే ఉంటాం కదా. కాబట్టి ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళందరం ఎప్పుడు ఉంటామని చెప్పడానికి అవకాశమే లేదు. ఉన్నవాళ్ళు తరిగిపోతూ ఉంటారు. ఈ రహస్యాన్ని గ్రహించడం కూడా చాలా కష్టం. కానీ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎవరు ఎప్పుడు దూరం అవుతారో మనకు తెలియదు. అట్లాగే ప్లీజ్ అదేవిధంగా దేహంలో ఎన్నో అవయవాలు కలిసి ఉండినా ఈ అవయవాలన్నీ ఎప్పుడు ఏవి ఎలా దూరం అయిపోతాయో మనకు అర్థమయ్యేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మన దేహంలో ఉండేటువంటి అవయవాల గురించి మనకు తెలియదు, మనతో కలిసి ఉండేటువంటి వాళ్ళని గురించి కూడా మనకు తెలియదు. అందుకని ఆచార్యుల వారు కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయం అతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః కస్య త్వం కః కుత ఆయాతః తత్వం చింతయ తదిహ భ్రాతః తత్వం చింతయ తదిహ భ్రాతః.
మోహముద్గర. కా తే కాంత, తే కాంత కా. చూడు క్లియర్గా ఇస్తున్నాడు. అందరు కుటుంబంలో ఉంటారు, ఎప్పుడెవరు పోతారో తెలియదు. అది ఎప్పుడు తెలుసుకోవాలంటే వాళ్ళు పోయినప్పుడు కాదు, ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఉన్నవాళ్ళు ఎప్పుడు మనతో ఉండరు అనేటువంటి సత్యాన్ని ఉన్నప్పుడే తెలుసుకోవాలి. అందుకని కా తే కాంత, తే కాంత కా. ఎవరినైనా నీ భార్య కా తే కాంత. కస్తే పుత్ర, తే పుత్ర కా. నీ కుమారుడెవరు? నువ్వు ఉన్నప్పుడు బిగినింగ్లో భార్య లేదు, మధ్యలో వచ్చింది. ఆమె వచ్చినప్పుడు కొడుకు లేడు, తర్వాత వచ్చాడు. కా తే కాంత, తే కాంత కా. కస్తే పుత్ర, తే పుత్ర కా. సంసారోయమతీవ విచిత్ర. అయం సంసార అతీవ విచిత్ర. అయం ఈ సంసారం ఏదైతే ఉందో, భార్య బిడ్డలు, వాళ్ళు వీళ్ళు, బంధుత్వాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, అయం సంసార అతీవ విచిత్ర. మిక్కిలి విచిత్రమైనటువంటి విషయం ఇది. అసలు అర్థమే కాదు సంసారం అనేటువంటిది. అందుకనే అర్థం చేసుకోవడానికే ఎంటర్ అవుతా ఉన్నాం ఇప్పుడు విష్ణు సహస్రనామంలోకి. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. మిక్కిలి విచిత్రం ఇది. కశ్యత్వం కః కుతాయాతః. కశ్యత్వం, త్వం కశ్య, నువ్వు ఎవరి వాడివి? చూడు, వాళ్ళెవరనేది ఇంతకుముందు. ఇప్పుడు నువ్వెవరి వాడివి చెప్పు. నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి? అయ్యా, నేను భార్యకు సంబంధించిన వాడిని, లేదా బిడ్డకు సంబంధించిన వాడిని, మామకు సంబంధించిన వాడిని, అక్కకు సంబంధించిన వాడిని అంటే అనిత్య సంబంధాలు ఎప్పుడైనా దూరం అయిపోతాయి. కాబట్టి వాస్తవానికి కశ్యత్వం, త్వం కశ్య, నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి? కశ్యత్వం కహ, అసలు ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? కశ్యత్వం కహ, నువ్వు ఎవరికి సంబంధించిన వాడివి? అసలు నువ్వెవరు? కుత ఆయాత, మరి ఇక్కడ ఉండేటువంటి నువ్వు కుత ఆయాత, ఎక్కడి నుంచి వచ్చావు? చూడండి ఎంతవరకు పోయాడు. తత్వం చింతయ తదిహ భ్రాత. తదిహ, తత్ అది, ఇహ ఇక్కడ తత్వం. తత్ తత్వం, ఆ యొక్క సత్యాన్ని, ఇహ ఇహ ఇక్కడే, చింతయా దీన్ని విచారించు. భ్రత తమ్ముడు, ఇది విచారించు. 40-45 సంవత్సరాల క్రితం ఈ శ్లోకం వస్తే చెప్పేటప్పుడు నేను తమ్ముడు అనేవాడిని కాదు, సరేనా, సోదరా అనేవాడిని. తత్వం చింతయ తదిహ భ్రాత. భ్రాత అనే సౌండ్ సోదరా అనేవాడిని. ఇప్పుడు 73 వస్తే ధైర్యంగా అనగలవచ్చు అని. చూడు ఎంత విచిత్రంగా ఉందో. ఎందుకంటే ఆ రోజుల్లో తమ్ముడు అంటే హాయ్ నన్ను తమ్ముడు అంటాడని 60 అయినా 70 అయినా 80 అయినా బాధపడతాడేమో. ఇప్పుడులా ఉన్న వాళ్ళల్లో 75% నాకన్నా చిన్నవాళ్ళే ఉంటారు ఇక్కడ. కాబట్టి తమ్ముడు సరేనా. కాబట్టి ఇక్కడ దీన్ని విచారం చేయాలి అంటాడు. ఎందువల్లంటే దేహం అనేటువంటిది పంచభూతాలతో నిర్మితమైనటువంటిది. బాగా అర్థం చేసుకోండి. ఈ పంచభూతాల యొక్క కూటమి, అనేక అవయవాల యొక్క కూటమి దేహం. ఆ అవయవాలు కూడా పంచభూతాల యొక్క కూటమి. తమాషా చూడండి. కాబట్టి అన్నీ ఉంటాయి, ఈ అవయవాలన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ పోతాయి. ఎందుకున్నాయి ఇవన్నీ అంటే పొయ్యేందుకే ఉన్నాయి అని అర్థం. అవునా? బాగా ఆలోచించండి. ఇవి అంతకన్నా ఇంకేమన్నా ఉందే? ఇప్పుడు దంతాలు ఉన్నాయి, ఇవి ఊడిపోతాయి. మొదట ఒక్కొక్కటి 2 వేసి 3 వేసి పోతూ ఉంటాయి. ఆ తర్వాత అన్నీ పోతాయి. అన్నీ పోయిన తర్వాత ఏమిటంటే సరిగా మాట్లాడలేదు మీరంటే అయ్యా ఎక్కడ ఆడికి వచ్చేస్తాడు. ఎవడైనా ఆడికి వస్తాడు. నవ్వుకుంటే లాభం లేదు. ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి. కాబట్టి దంతాలు ఉన్నాయి, ఉండేటువంటి దంతాలు ఊడిపోతాయి. నేత్రాలు ఉన్నాయి, ఉండేటువంటి నేత్రాలు మూతపడతాయి. నోరు ఉంది, ఉన్నటువంటి నోరు మూగపోతుంది. కీళ్ళు ఉన్నాయి, సడలిపోతాయి. ఉంటుంది, కాలు మామూలుగానే ఉంటుంది, నడవలేడు. ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, ఏం చేస్తాం?
ఇవే. కాబట్టి ఎందుకంటే అవన్నీ కలిసాయి గనక కలిసినవన్నీ విడిపోతూ ఉంటాయి. ఇది మన యొక్క దేహం యొక్క పరిస్థితి. ఇలా ఒక్కొక్కటి కలిసినవన్నీ విడిపోతూ, కుటుంబంలో ఏ విధంగా అయితే ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దూరం అయిపోతూ ఉంటే, మనకు కన్నీళ్ళు ఉన్నది వాళ్ళ కోసమేనని కొంతకాలం మనం కన్నీళ్లు కార్చి ఆ తర్వాత వాళ్ళని ఎట్లాగైతే మర్చిపోయి నవ్వుకుంటూ ఉంటామో, దేహం కూడా అంతే. ఇలా ఒక్కొక్క అవయవం సడలిపోతూ ఉంటుంది. ఇట్లా ఊడిపోతూ ఒక్కసారి పాడెక్కతుంది, అంతే, ఇంకేం లేదు. ఇలా ఊడిపోయేటువంటి అవయవాలన్నీ ఏం జరుగుతుంది? ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు అంటూ ఉంటాం. ఒక దశలో ఇది పాడెక్కి కూర్చుంటుంది. కాబట్టి ఈ మరణం అనేటువంటిది డెఫినెట్గా వస్తుంది కనుక మరణం రాకముందే స్మరణం జరగాలి. మరణం రాకముందే స్మరణం జరగాలి. భగవంతుడిని నిరంతరం స్మరించడం, నిరంతరం కీర్తించడం, ఇది ప్రధానంగా మనలో నడుస్తూ ఉండాలి. లేకపోతే ఎప్పుడు ఏ విధంగా తిరుగుతుందో జీవితం ఊహించలేం. కాబట్టి రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, నువ్వు ఏదైనా పోస్ట్పోన్ చేసుకో, కానీ భగవంతుని విషయంలో మాత్రం పోస్ట్పోన్ చేసుకోవడానికి అవకాశమే లేదు. ఆయన్ని కీర్తిస్తూనే ఉండాలి జీవితం అంతా. అదే విష్ణు సహస్రనామం. గళ్ళమున్న సొగసు మాయక మున్నుపే, కదా కదా బాగా పాడతాం ఈరోజు, రేపు పాడతామో లేదో. అందువల్ల చక్కగా పాడేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నా అనుభవం సడన్గా ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుపు వస్తుందో తెలుసా? పాడలేక కాదు, ఇంత బాగా పాడాను, ఇట్లా ఎంతకాలం పాడగలను నిన్ను గురించి భగవాన్ అని, ఇంకేలే. గళ్ళమున్న సొగసు మాయక మునుపే, గళ్ళమున్న సొగసు మాయక మునుపే, రాగద్వేషములు గళ్ళమున్న సొగసు మాయక మునుపే, రాగభావములు చదరక మునుపే, బొంగురు గొంతును బడయక మునుపే, బొంగురు గొంతును బడయక మునుపే, స్వర సంచారము ఆగక మునుపే, పాడని నా మనసార. భగవాన్, ఇవి జరుగుతాయి. ఈ గొంతు ఇలాగే ఉంటుందని చెప్పలేం, ఇలాగే పాడగలమని చెప్పలేం. కానీ అది ఉన్నప్పుడే నిన్ను మనసారా పాడని. ఎందుకని? నిన్ను గాంచని నా కన్నులారా పాడని నా మనసారా. నిన్ను కీర్తిస్తూ ఉంటే ఈ కీర్తన యొక్క ఫలంగా నిన్ను దర్శించేటువంటి అవకాశం కూడా ఉంటుంది గనక నిన్ను గురించి పాడని, నిన్ను గురించి నిన్ను చూడని. సుఖములు కోరను భగవాన్, సుఖములు కోరను. ఎందుకో తెలుసా నాయన, ఇది ఈ ధైర్యం మనకు ఉండాలి. ఈ పాటని ఎప్పుడు సుఖాలు కోరుకునేవాడు పాడాడు అనుకోండి, వాడే తలదించుకుంటాడు. నేను పాడుతున్నానా ఈ పాటని? లే, ఎప్పుడు కూడా నువ్వు భగవాన్ నాకు నువ్వే ప్రధానం గనక, నిన్నే కోరుకుంటున్నాను గనక ప్రాపంచికమైనటువంటి సుఖాలు నాకు అవసరం లేదు. ఇది తినాలి, అది తినాలి, ఇది తినాలి. ఒకవేళ నా ఆరోగ్యం పాడైనా వ్యక్తిగతంగా చెప్తున్నా, ఏది విష్ణు సహస్రనామం గనక దీని గురించి ఎప్పుడూ నేను పట్టించుకోలేదు కనుక పాడైంది. ఎందుకు పట్టించుకోలేదు స్వామీజీ మీరు? మీకు తెలీదా? తెలుసు, అంతకన్నా పట్టించుకోవాల్సింది వైపు ఉందని దీని మీద మనసు ఉండడం చేత పట్టించుకోలే. అది లేకపోతే ఎక్సర్సైజులు చేయలేక కాదు, వాకింగ్లు చేయలేక కాదు. ఎందుకు దాని మీద పడ్డాము అని అంటే, చేసినా ఇది పోతుందని తెలుసు, చేసినా ఇది నిలిచేది కాదు. మళ్ళీ ఇట్లాంటిది ఒకటి రాకుండా ఉండాలంటే భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు ఉండాలా, భగవంతుని యొక్క కృప మనకు ఉండాలా. సుఖములు కోరను
సుజనుల వీడను సుఖములు కోరను, సుజనుల వీడను. సత్పురుషుల్ని వదిలిపెట్టకూడదు ఎప్పుడు. సత్పురుషుల మధ్య జీవించడం అనేది అంత తేలికైన పని కాదు. అందరూ జీవించలేరు. సంస్కారం లేని వాళ్ళు జీవించలేరు. గత 40 సంవత్సరాలుగా ఎంతోమందిని చూశాను, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏదేదో ఊహించి వస్తారు, ఒక ఉపన్యాసం వింటారు, మనం కూడా స్వామిలాగా ఆనందంగా ఉండొచ్చు అని వస్తారు ఇక్కడికి. వాళ్ళు అనుకున్నవన్నీ ఇక్కడ జరగవు. వాళ్ళకి ఏవేవో ఉంటాయి, ఏయో సుఖాలు ఉంటాయి, అవన్నీ ఇక్కడ తీరవు. వచ్చిన బాధ అది. సుఖములు కోరను సుజనుల వీడను, సమభావములతో సంతసముంది, ఎదలను తడిపే సుమధుర గీతలు, ఎదలను తడిపే సుమధుర గీతలు, గానము చేయుచు తరించెదను పాడని నా మనసారా. ఏమిటవి? అవే విష్ణు సహస్రనామాలు. ఒక్కొక్క నామం వస్తూ ఉంటే మీకు తెలిసి వస్తూ ఉంటుంది. ఇంకా ఈ వారమే నెక్స్ట్ వీక్ ఎంటర్ అయిపోతున్నాం సహస్రనామంలోకి. అందుకని చెప్తున్నాను నేను. కాబట్టి ఇది మనకు నిలవాలి, ఇది నిలవాలి. నిరంతరం విష్ణువుని గానం చేయాలి. ఎందుకని? అభయం నిలవాలి నాయన ఇక్కడ. అదే కదా ఆయన అభయహస్తం. అభయం ఉండాలి. ఇక్కడేముంది? భయం ఉంది. వచ్చిన బాధ అది. భయం భయం భయం. దేనికి భయం? ఏది ఉండకపోతే నీకు అసౌకర్యమో దాని విషయంలో నీకు భయం ఉంటుంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు దారిద్ర్యం ఉంది. దారిద్ర్యం అనేటువంటిది భయం. ఎందువల్ల? ధనం లేకపోవడం వల్ల. క్లియర్నా? ధనం లేకపోవడం వల్ల దారిద్ర్యం. అట్లాగే అనారోగ్యాన్ని వచ్చిందనుకోండి ఏదన్నా, భయం. ఎందుకని భయం? అనారోగ్యం, ఆరోగ్యం లేకపోవడం వల్ల. క్లియర్నా? నిరుద్యోగం భయం. ఎందుకని? ఉద్యోగం లేకపోవడం వల్ల. బాగా చూడండి, అది లేకపోవడం వల్ల భయం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. భయం కలగడానికి ఏదో ఒకటి లేకపోవడం కారణం. ఈ ప్రపంచంలో అందరం భయాల్లోనే ఉన్నాం. తెలుసా? ఇది 2 రకాలుగా అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు భయం అయితే ఉంది, నాకు ఉంది, మీకు ఉంది. భయం లేని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి ఒక్కసారి. చేతులు ఎత్తారు. ఎందుకో తెలుసా? ఎత్తితే తిడతాడేమో అనే భయం అయినా ఉంటుంది. కానీ నేను ఇది భయం అనేది లేకుండా పోదు. అక్కడ యాక్షన్ ఏదో అవుతా ఉంది. భయం అయితే అందరికీ ఉంది, కానీ ఒకరికి ఉండేటువంటి భయం ఇంకొకరికి ఉండకపోవచ్చు. నాయన బాగా అర్థం చేసుకోండి కదా. ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నాడు అతనికి అనారోగ్యం అనేటువంటిది భయం కదా. ఆరోగ్యం కావాలి. అదే ధనం కావాలని అతనికి ఉండదు. ఎందుకని? కోట్లు ఉన్నాయి అతనికి. కాబట్టి ధనం లేకపోవడం అనేది భయం కాదు, ఇంకొకటికి ధనం లేకపోవడం అనేది భయం. ఎందుకంటే దారిద్ర్యంలో ఉన్నాడు కనుక. ఇది ఇప్పుడు అర్థమైందే.